కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ప్లాన్ ఏంటి అంటే అత్త అదే అదే ఉన్న కథని కళ్ళ కట్టడి చూపించి ఆనందంతో నేను వేరే లోకం తీసుకోవాలన్నమాట. ఏడ్చినట్టుంది. ఎంత కథ అయితే మాత్రం ఒకరి కాబోయే పెళ్ళాన్ని ఇంకొకరు తీసుకెళ్తే చండాలంగా ఉంటుంది. అత్త అసలు కథ అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? కథ ప్రకారం ఫాలో అయిపోవాలి కదా. నువ్వు కూడా ఇంకేం మాట్లాడకుండా ఫాలో అయిపో. ఇదిగో నువ్వు ఇట్రా. నువ్వు వాగరా. ఒక్క నిమిషం. ఇదిగో రేవతి, ఇలా రామ్మా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఇదిగో అబ్బాయి, నువ్వు ఇప్పుడు కూర్చో. ఇదిగో భద్ర, మనం ఇప్పుడు క్యారెక్టర్ మార్చుకుందామా? సరేనా? సూపర్ గా ఉంటది. ఇదిగో క్యారెక్టర్లు కాదు, ప్లేసులు కూడా మారడానికి వీల్లేదు. ఇదిగో నువ్వు కూర్చో. ఇక కానివ్వండి. పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకున్న కోతి మాదిరిగా పిచ్చి పిచ్చిగా బాగానే చేస్తా ఉండవులే. ఇక ఆపు నీ రచ్చ. చూడలేక మాకు పిచ్చొచ్చేలా ఉండదు. ఒరే చలమా, ఇలారా. ఏంటి అత్త? అది కాదురా చలమా. కథ ప్రకారం వాలి మోహించాలి, తార భ్రమపడాలి. కానీ ఇక్కడంతా రివర్స్ జరుగుతున్నట్టు అనిపిస్తుందేంట్రా? అబ్బా అత్త, ఏంటి ఏంటి అల్లరే? రివర్సు లేదు, రివర్స్ గేరు లేదు, స్ట్రైట్ గానే వెళ్తుంది. అన్ని కథలు ఒకలా ఉండవు, అన్ని సీన్లు ఒకేలా ఓపెన్ అవ్వవు. ఇదిగో మన పరిస్థితులను బట్టి మార్చుకుంటూ అదే మారుతూ ఉంటాయి. ఇది కూడా అంతే. అదిగో వాళ్ళు నటించడం కాదు, జీవిస్తున్నారు. కాస్త అటు చూడు. ఏంది ద్రాక్షకాయలు నోట్లో పెట్టాలా? గన్నెరకాయలు పెట్టొద్దే? నువ్వు అడుక్కున్నా సరేమే, నేను తినిపించలే. అట్నా? సరే చెప్తాను. అమ్మా, ఏమైందమ్మా? ఇదిగో గౌతము, ఏంటయ్యా నువ్వు? ఇందాక ఆ అమ్మాయికి తినిపించినట్టుగా ఈ అమ్మాయికి తినిపించాలి కదా. యాక్టింగ్ అన్నప్పుడు అన్నీ ఒకలాగే చేయాలి కదా. అవును బెదరు, అత్త చెప్పింది కరెక్టే. డైలాగ్ లో తేడా వస్తే డబ్బింగ్ లో మేనేజ్ చేసుకోవచ్చు. అసలు యాక్టింగ్ లోనే తేడా వస్తే ఎలా మేనేజ్ చేస్తాం చెప్పండి? గ్రాఫిక్స్ లో మేనేజ్ చేసుకోవచ్చు బెదరా. అలా చేస్తే ఒరిజినాలిటీ చచ్చిపోద్ది బెదరు, చచ్చిపోద్ది. దయచేసి మా గుండెపోటుని అర్థం చేసుకుని మమ్మల్ని బతికించండి బెదరు, బతికించండి ప్లీజ్. అట్టలే బెదరు, ముందు మీరు ఆ గుమ్మడి గారి ఓవర్ యాక్షన్ ఆపండి, లేకపోతే మా గుడిపడి వచ్చేలా ఉండదే.
తిను తారా పందులో తినమే తిను అత్త ఏమైంది ఏమైంది? అది కాదురా చలం, అలా తినిపించబోతుంటే ఆ అమ్మాయి కోపంగా మొహం తిప్పుకోవాలి కాని అలా తింటుందేమిటి? అబ్బా కాస్త ఆకలిగా ఉండి తిన్నుంటదిలే. ఇదిగో నువ్వు ఇలా ప్రతిదాన్ని పట్టించుకుంటే కథ ముందుకు పోవడం చాలా కష్టం. కొన్ని చూసి చూడనట్టు పోతా ఉండాలి. అత్త మళ్ళీ ఏమైందే? ఆ పిల్ల కన్ను కొడుతోందిరా. అబ్బా కంట్లో నలకబడితే కన్ను మూసుకోరా. నువ్వు ప్రతిదాన్ని భూతద్దంలో ఎందుకు చూస్తున్నావు? అత్త మళ్ళీ ఎందుకే టెన్షన్ పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒరే చలమా, ఒక్కసారి అటు చూడరా, ఆ పిల్ల ముద్దు పెడుతోందిరా. అబ్బా అలాంటిదేం లేదత్తా. ఇదిగో ఆ ద్రాక్ష పళ్ళు తినేసరికి మూతి ముందుకొచ్చి నీకు అలా అనిపిస్తుంది అంతే. అంతేనంటావా? అంతే అత్త. ఇదిగో నువ్వు అనవసరపు అనుమానాలు పెట్టుకోకుండా కూల్ గా నాటకం చూసి ఓ వారం పాటు అదే ట్రాన్స్ లో ఉండు. ఈలోగా మేమనుకుంది కూడా అయిపోద్ది. అయ్యో బాబోయ్, ఈవిడేంటి ఎలా చెలరైపోతుంది? అర్జెంటుగా అక్కడ బేబచ్చా నాపపోతే ఇక్కడ గుండెపోటు నాపడం చాలా కష్టం. బెదరు వాలి వచ్చుండవా బ్రదర్ సుగ్రీవా? దీని రచ్చ భరించలేకపోతా ఉన్నాను. టైంకి వచ్చి కాపాడుండవా? అదే ఒరే చలమా, అదేంట్రా, ఆ పిల్ల నిన్ను చూసి ఆనందపడాలి కదరా, అలా కొట్టబోతుందేంట్రా? అంటే అదే వాళ్ళు బంధించి టార్చర్ పెడతా ఉంటే ఇంత లేట్ గా వచ్చదని కోపడుతూ ఉండాలి. ఓరాక్షన్ చేసినామంటే సీన్ రివర్స్ అవుతాదే. చెప్పు బ్రదర్ సుగ్రీవా, ఎందుకు వచ్చుండవా? బ్రదర్ వాలి, నువ్వు నా భార్యని మోహించి అటారే ఇందాక సీన్లో చెప్పుండవు కదా, వేరే కొత్త చెప్పు. సరే నా భార్యని నాతో పంపించు. నేను ఒక్క తూరు ఫిక్స్ అయితే 100 తూర్లు ఫిక్స్ అయినట్టే. ఇది నాదేం డిసైడ్ అయితే డ్రాప్ అయ్యే ప్రసక్తే లేదా. దూరంగా పో, దూరం పా. ఇదే మీ చివరి మాట బ్రదర్ వాలి? ఫైనల్ మాట కూడా ఇదే బ్రదర్ సుగ్రీవా. చూడండి బ్రదర్ వాలే, చిన్నప్పటి నుంచి మీరు ఈ బ్రదర్ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఒక రకంగా నా కోసం మీ జీవితాన్నే ధారపోశారు. నా కోసం అంత చేసిన మీ రుణం తీర్చుకునే అదృష్టం నాకు ఎలా వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మీరిష్టపడిన ఇంత చిన్న అదృష్టాన్ని కూడా నేను మీకోసం త్యాగం చేయలేకపోతే మీరు నా కోసం చేసిన త్యాగానికి అర్థమే ఉండదు బ్రదర్ వాలి. అందుకే తనని మీ దగ్గరే ఉండనివ్వండి. తను ఎలాగూ సింగిల్ గానే ఉంది కదా, నేను తనతో సెటిల్ అయిపోతానులే. నువ్వు రావుతే పద. ఒరే సుగ్రీవా, ఆగరా ఆగు. అంత పర్ఫెక్ట్ గానే ఉండదు కదా, అంత అనుకున్నట్టు సూట్ అయిపోయింది. అది ఇంకేం ప్రాబ్లమా?
ఏంటయ్యా సెట్ అయ్యేది? అంటే మీ ఇష్టం వచ్చినట్టు కథను మార్చేసి చరిత్రను కూడా మార్చేస్తారా? ఒరేయ్ బడుద్దాయి, ఓయ్ ఇదిగో నీ భార్య నొదిలి పెట్టమని గట్టిగా అడగాలి, లేదంటే ఆ రాముల వారిని పిలవాలి. అది కదా, అర్థమైందా? అబ్బా ఛ! చర్చలు సాఫీగా జరిగిపోయినప్పుడు ఇక రాములవారితో పనే ఉందే అత్త. ఇదిగో ఓ బ్రదర్ కోసం నేను ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఇంకా అర్థమే ఉంటుంది చెప్పు. ఎంతసేపు ఆ పాత కథలు ఏంటి, కొత్త కథలను కూడా కాస్త ఫాలో అవుతూ ఉండాలి. అర్థమైందా? ఇదిగో ఇప్పటి నుంచి ఈవిడే నాకు కాబోయే భార్య. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు పద. అంటే కొత్త కథనే నేను ఫాలో అవ్వాలంటావు, అంతేనా? అంతే 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 Yes, yes, అంతే 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 Yes. సరే. అమ్మాయి నువ్వు కొంచెం పక్కకు రామ్మా. ఏయ్, అమ్మాయి నువ్వు ఒకసారి వచ్చిలా కూర్చోమ్మా. బాబు గౌతమ్ నువ్వు కూర్చో. కూర్చోడం ఎందుకు అత్త? ఇట్నే బాగుండదు కానీ. పర్వాలేదులే కూర్చో. ఒరే మీరు చెప్పాలనుకున్న కొత్త కథ ఏంటో ఇప్పుడు చెప్పండ్రా. ఒరేయ్ టైం అంతా ద్రాక్ష పండ్లు తినమని చెప్పడానికే సరిపోతుంది. అసలు ముందు కథలోకి రండిరా బాబు. బెదర్వాలి మర్యాదగా నా భార్య నాతో పంపిస్తారా లేక శ్రీరాముణ్ణి తీసుకొచ్చి యుద్ధాన్ని ప్రకటించమంటారా? ఇప్పుడు సీన్లోకి ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు ఎందుకులే బ్రదరు? ఆయన అసలే చెక్కుల మీద సంతకాలు పెట్టే పనిలో ఉండుంటాడు. ఆయన తీసుకొచ్చి యుద్ధం చేయిస్తా ఉంటే మనకే చెక్కులు లేట్ అవుతాయి. వద్దులే బ్రదరా. నేను చెప్తుంది మన ప్రొడ్యూసర్ కేవి శ్రీరామ్ గురించి కాదు. చూడండి బ్రదర్ సుగ్రీవా, గాలిపటం ఎగురుతా ఉండాలి కదా అనే కనబడనంత దూరం ఎగిరేయకూడదు. అట్నే మనసు గాల్లో ఎగురుతూ ఉండదు కదా అని కనపడిన ప్రతి స్త్రీని మోహించకూడదు. ఈ నీతి ఇప్పుడే నాకు రాగి ముద్ర తగిలింది. నిప్పని తెలిసాక పడుకోకూడదా, పరస్త్రీ అని తెలిసాక ముడుకోకూడదు. అందుకే నీ భార్య నీకు అప్పగిస్తున్నాను, తీసుకుపో. ఆలస్యం అయితే కొత్త డౌట్ వస్తాయి, రెండు తీసుకుపో. బెదరు మా అత్త నాటకంలో బాగా లీనమైపోయింది. బయటికి రావడానికి వారం కంటే ఎక్కువ రోజులు పట్టిన ఆశ్చర్యపోకర్లేదు. అవును బ్రదరు, మనం ఏమైనా మామూలుగా యాక్టింగ్ చేస్తున్నావా? ఆస్కో రేంజ్ లో యాక్టింగ్ చేస్తుండ్లా? అవును బెదరు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తర్వాత చెప్పుకుందులే కానీ ముందు మెత్త దగ్గర తీసుకుపోయి ఆశీర్వాదం తీసుకోపో. రారేవతి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం. అత్త, ఎలాంటి యుద్ధము అవసరం లేకుండానే ఆ వాలి నుంచి నా కాబోయే భార్యని నా భార్యని విడిపించుకొచ్చాను. మమ్మల్ని ఆశీర్వదించా అత్త. రేవతి దా, కాళ్ళకి దానం పెట్టు.
నువ్వేటే అత్త సడన్ గా లాగి పెట్టుకుంటావు? ఎందుకంటే ఇది నాటకంలా లేదురా, పైచంలా ఉంది. అవునా? అబ్బా, మీరు మీ దిక్కుమాలిన నాటకాలు నా బుర్ర పాడు చేశారు కదరా. అత్త నిజంగానే మీకు టూమ్రీ అడియాలు బ్రదర్ సుగ్రీవా. సెంప పొంగ మాదిర పొంగుండదే, పోయి ఏదైనా పూసుకోపో. కథని క్రెడిట్ కార్డు మాదిరిగా బాగా వాడుండమా, ఆయన ఏం ఉపయోగం లేకుండా పోయిండదే. ఎంకి పెళ్లి సూపి చావుకొచ్చిందంటారు, కానీ ఇక్కడ నా పెళ్లి నా చావుకే వచ్చినట్టుంది. కర్మ కర్మ. అబ్బా ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా అన్ని ఎగురు తంతనాయే తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అయి చావట్లేదు. ఇలా అయితే ఎప్పటికీ ఈ విషయాన్ని అత్తతో చెప్పాలి, ఎప్పటికీ ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి? పిచ్చెక్కిపోతుంది. ఒరే చెలమా, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఏం లేదత్తా, మామూలుగానే ఉన్నాను. ఇదిగో, ఏవీ లేకపోతే అలా తల పట్టుకుని ఎందుకు కూర్చుంటావురా? ఏం లేదత్తా, కొద్దిసేపు నన్ను ప్రశాంతంగా ఉండనిస్తావా ప్లీజ్? ప్రశాంతంగా ఉండనిస్తావా అని అంటుంటే, అమ్మో, ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అమ్మో, అత్త అత్త, ఏం లేదే, నువ్వు ఊరికే టెన్షన్ పడ, మాకు కాస్త ప్రశాంతంగా ఉండు. కూర్చో, ఇదిగో కూర్చో. ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా. ఏం లేదే అత్త, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. తలనొప్పిగా ఉంటే ఏ మందో మాత్రం వేసుకోవాలి గాని ఇలా తల పట్టుకొని కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా పిచ్చి సన్యాసి? అమ్మా రేవతి, అమ్మాయి రేవతి. అతో ఇప్పుడు తనెందుకే? అయ్యో, పనుంది లేరా. అమ్మా రేవతి, ఓసారిలా రామ్మా. ఏంటండి పిలిచారు? అదేంటమ్మా, రేవతిని పిలిస్తే నువ్వొచ్చావేంటి? అంటే తనెక్కడో ఉన్నట్టుందండి. మీకు ఏదైనా అర్జెంట్ అవసరమేమోనని వచ్చానండి. అవునా, సర్లేగానమ్మా. కొంచెం ఏమనుకోకుండా తలనొప్పి తగ్గడానికి ఏదైనా మందుంటే రేవతి చేతికిచ్చి పంపించమ్మా. ఏమైందండి? మా వాడికి కొంచెం తలనొప్పిగా ఉందటమ్మా. అబ్బా అత్త, ఇప్పుడు ఆ మందు గిందు ఎందుకే? ఏం అవసరం లేదు, కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే అదే తగ్గిపోతే ప్లీజ్. నీకేమీ తెలీదు, నువ్వు నోరు మూసుకొని కూర్చో. అమ్మా, నువ్వు వెళ్ళి రేవతిని త్వరగా పంపించమ్మా. అలాగేనండి. మామా, మాట్లాడకుండా ఇటు మౌనంగా ఉండేది నా వల్ల కావట్లేదు మామా. దయచేసి క్షమాపించి పెట్టి ఒట్టు తీసి గట్టు మీద పెట్టు మామా. ప్లీజ్ మామా, ప్లీజ్ మామా, ప్లీజ్ మామా. మామ ఏంది మే, ఒట్టు తీసి గట్టు మీద పెట్టాలా? ప్లీజ్ మామా, ప్లీజ్ మామా, ఒట్టు తీసి. ఒట్టు తీస్తే ఏం చేస్తావు మే? ఏం చేస్తాను మామా, నోరు మూసుకొని ఓ మూల కూర్చొని ఉంటాను. ఏంది మే, నోరు మూసుకొని గమ్మును కూర్చుంటావా? షూర్? పక్కా? కాన్ఫిడెంట్? గొళ్ళం కూడా పెట్టుకోవచ్చు. నోరు మూసుకొని గమ్మును ఉండేదానికి ఇంకా నోరు తెరవడం ఎందుకు మే? ఇట్నే ఉండిపోక. నీ అతి వినయాలు ఓ రక్ష నాకు తెలుసులేమే. నువ్వు శిక్షలో ఉంటేనే బొమ్మ తెచ్చి నాన్న రచ్చ చేస్తుండవు, ఇక నోరు తెరిస్తే ఏ సునామీ సృష్టిస్తావో నాకు తెలియదు. అయ్యింది మే, ఇట్లాంటి తెలివితేటలు ఏమైనా ఉంటే మీ ఊర్లో పెట్టుకో, నాకు అడగదు.
one more time.